నాదెండ్ల భాస్కర్‌రావు గారు 90 ఏళ్ల వయసులో కొన్ని అనారోగ్య కారణాల వల్ల కన్నుమూయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఉన్నట్టుండి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అండ్ అందులో ఉన్న ఒడిదుడుకుల గురించి, మొత్తం జరిగిన ఒక కాంట్రోవర్సీస్ గురించి కానివ్వండి, లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, అందరూ తెలుసుకోవాలని చెప్పి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే మరి నాదెండ్ల భాస్కర్‌రావు గారి గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఆయనకి కొంచెం తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుంది కదా అని చెప్పి మన 99 టీవీ చాలా ఆలోచించాక ఒక పర్ఫెక్ట్ గెస్ట్‌ని ఇవాళ మీకోసం తీసుకొనొచ్చారు. అండ్ హి ఈస్ నన్ అదర్ దాన్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అరవింద్ కొల్లి గారు మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాదెండ్ల భాస్కర్‌రావు గారు అనగానే ఎన్నో కాంట్రవర్సీస్ వినిపిస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ చరిత్రలో గుడ్, బ్యాడ్, అగ్లీ అన్ని విషయాల గురించి ప్రజలకి ఆల్మోస్ట్ కొంచెం తెలుసు. ఇంకొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం ఆయన పర్సనల్గా తెలుసు కాబట్టి ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే, నాదెండ్ల భాస్కర్‌రావుకి నేనేమి సన్నిహితుడిని కాదు. నాదెండ్ల భాస్కర్‌రావుని కొన్ని సందర్భాల్లో కలిశాను. అందరూ సహజంగా మా తరంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి ఫీలింగ్, నాదెండ్ల భాస్కర్‌రావు అంటే ఒక విలన్, నాదెండ్ల భాస్కర్‌రావు అంటే ఒక నెగిటివ్ ఐడియాలజీకి ప్రతిరూపం. నాదెండ్ల భాస్కర్‌రావు అనే పేరుని చాలా, అంటే ఆ పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేకుండా తయారు చేసినటువంటి సినిమాలు కూడా వచ్చినాయి. నాదెండ్ల భాస్కర్‌రావు అనే పేరు వచ్చిందని నా సైకిల్ మీద చేయి దిగి మాట్లాడు అని ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది అప్పట్లో. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాదెండ్ల భాస్కర్‌రావుని ఒక నెగటివ్ ఐడియాలజీకి ప్రతిరూపంగా తయారు చేశారు. అవును, అంటే కొన్ని యాంగిల్స్లో నెగిటివ్గానే చూపించారు. అవును. అయితే ఎన్టీఆర్ పట్ల వచ్చినటువంటి ప్రజాభిమానం, ఎన్టీఆర్ పట్ల నిలబడినటువంటి అభిమానం, దానికి ప్రతిరూపంగా, దానికి ప్రతిగా మారినటువంటి రెండో పార్శ్వంగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్‌రావుగా చూడాలి. నాదెండ్ల భాస్కర్‌రావు రాజకీయ ప్రవేశం, నాదెండ్ల భాస్కర్‌రావు రాజకీయ వ్యూహాలు, వీటన్నిటి చూడటానికి, ఆయన నెగిటివ్గా చూడటానికి ప్రధానమైన కారణం అది కనిపించింది. అయితే మీరు అన్నట్టు నెగిటివ్గా చూపించినా కూడా నాదెండ్ల భాస్కర్‌రావు గారిని ఎప్పుడు ఈ విషయం అడిగినా కూడా ఇది వెన్నుపోటు కాదు, ఇది తిరుగుబాటు అని చెప్పి చాలా నిక్కచ్చిగా ఆయన చివరి శ్వాస వరకు అదే మాట మీద ఉన్నారు ఆయన. సో మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుగుబాటు ఎలా అయింది? అంటే నాదెండ్ల భాస్కర్‌రావుకి సంబంధించిన కొన్ని విషయాలు, అంటే నేను ఆసక్తిగా వెళ్ళిన క్రమంలో ఆయనతో ఇంటరాక్షన్ సందర్భంగా కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసినాయి ఆయన గురించి. ఆయన మహాభక్తుడు. ఓకే. మహాభక్తుడు కాదు, మహాతాత్విక చింతన కలిగిన వాడు. కృష్ణతత్వం అని ఒక పుస్తకం, కృష్ణతత్వం అనే పుస్తకం రాశాడు. దాంతోపాటు కొన్ని హ్యాండ్ బుక్స్గా రాశాడు. ఒక సుమారు 7-8 పుస్తకాలు వెళ్ళిన వాళ్ళకి అందరికి ఇచ్చేవాడు ఆయన దాన్ని ప్రచారం చేసుకోవటం బాగా, అంటే రాజకీయ నాయకుడిగా, అదే సందర్భంలో అద్భుతమైనటువంటి న్యాయవాదిగా ఆయనకున్నటువంటి ట్రాక్ని మర్చిపోయి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు. ఓకే. నాదెండ్ల భాస్కర్‌రావు రాజకీయాలు మాట్లాడే విషయం వస్తే, రాజకీయాల్లో ఆయనకున్నటువంటి అభిప్రాయం కానీ, అదే సందర్భంలో ఆయనకున్నటువంటి అహంభావం, కొన్ని సందర్భాల్లో దురహంకారం కూడా కనిపిస్తుంది. 99% లీడర్లని వాడు వీడు అని మాట్లాడతాడు ఆయన. ఇంటర్వ్యూస్లో కూడా ఎంత పాజిటివ్గా మాట్లాడుకుంటున్నామో అంత నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అది 99% నాయకుల్ని వాడు వీడు అని మాట్లాడతాడు. అవును, చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. అది దురహంభావానికి చిహ్నం. అంటే అది ఆయనకి చాలా వ్యతిరేకంగా మారిందంటారా? ఆయన ఒకవేళ వాస్తవాలు మాట్లాడారా, నెగిటివ్ తెలుసుకొని పక్కన పెడితే అది ఆయనకి చాలా నెగిటివ్గా అంటే ఆయన కెరీర్కి, ఆయన పొలిటికల్ కెరీర్కి చాలా నెగిటివ్గా మాట్లాడింది. అంటే నాదెండ్ల భాస్కర్‌రావుకి చివరి వరకు కంటిన్యూ అయినటువంటి, ఆయనతో శైలి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కనిపించట్లేదు ఇప్పుడు పాలిటిక్స్లో. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్‌రావుతో తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు పేర్లు కొన్ని ప్రస్తావిస్తే, వీళ్ళు నిజంగా భాస్కర్‌రావుతో ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబుకి అంత సన్నిహితంగా ఉన్నారు కదా అనిపిస్తుంది. తెలంగాణలో కొంతమంది నాయకులు, మొన్నే జీవన్ రెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది.
జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయన కేసీఆర్కి సన్నిహితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు, సెక్రటరీ జనరల్ అంటున్నారు, రకరకాల. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కేటీఆర్ ఉన్నారు కాబట్టి సెక్రటరీ జనరల్ అంటున్నారు. గతంలో కేకే ఆ పదవిని నిర్వహించారు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సుకున్న అంశం ఏంటంటే, నాదెండ్ల భాస్కర్ రావుకి సన్నిహితంగా మిగిలినటువంటి వ్యక్తి వాళ్ళు కూడా చివరికి దూరం అవడానికి కారణం ఈ అహంభావమే, దురహంకారమే. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, దురహంకారమే. రెండోది, చాలా కీలకమైనటువంటి కేసులు వాదించి కేసుల్ని గెలిపించినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి న్యాయవాది ఆయన. అవును, హైకోర్టు న్యాయవాది. హైకోర్టు న్యాయవాది ఆ రోజుల్లోనే. అంటే ఇంకొక మాట ఖచ్చితంగా వాడాల్సిన సందర్భం ఇది. ఒకవేళ పాలిటిక్స్లోకి రాకపోతే ఒక మంచి న్యాయమూర్తిగా మిగిలేవాడేమో. నేను ఈ మాట కూడా అన్నా ఆయనతోటి. ఒక మంచి తెలుగు న్యాయమూర్తి అయ్యేవాడు మీరు. దానికి కూడా ఆయన అహంభావపూరితమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక అది మనం కొంచెం మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. అంటే ఇప్పుడు మన గౌరవం మిగులుతుంది ఆయన మీద. ఓకే ఓకే. అంటే ఆయనకున్న ఒక బార్డర్స్ అనేది ఎప్పుడు రెడీగా ఉండేది అనమాట, దాన్ని బ్రీచ్ చేయడానికి ఎప్పుడు ఎవరు. అంటే ఒకటి క్లియర్గా చెప్పాలి, నేను మేధావిని, అల్టిమేట్ మేధావిని అన్న అహంభావం ఎక్కువ ఆయనకి. ఆయన ఫీలింగ్ ఏంటి, ఆయన అల్టిమేట్ మేధావి అనే ఫీలింగ్ ఆయనకి. అంటే ఆయన ఆ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు, అంటే ఒక సంక్లిష్టమైనటువంటి కేసులను కూడా గెలుపు తీరాలు తీసుకెళ్ళినటువంటి ట్రాక్ ఉంది ఆయనకి. అదే సందర్భంలో ఆయన తోటినటువంటి నాయకులు అందరూ కూడా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు. ఓరే అనేటటువంటి చదువు ఉంది. వీటన్నిటితోటి అది ఇంకా రాజకీయాల్లో ఆయన కంటిన్యూ చేసిన కారణంగా చివరికి ఆయన ఆ అహంభావంతో కొంతమంది దూరం చేసుకున్నాడు. ఓకే. అయితే సార్, ఒకసారి ఆయన రాజకీయ చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడతారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఉన్నట్టుండి బయటికి వచ్చి ఎన్టీఆర్ గారితో చేతులు కలపడానికి వెనుకున్న కారణం, ఒక రీజన్ వాళ్ళు ఒకసారి చెప్తారు. దీని వెనుక సామాజిక సమీకరణాలు చూడాలి. అప్పటి వరకు కమ్మ ముఖ్యమంత్రి లేరు. సారీ టు యూజ్ దిస్ వర్డ్, కమ్మ ముఖ్యమంత్రి లేడు. మొదటిసారి కమ్మరాలు రాజకీయంగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అంశంతో బయటకు వచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు మనసులో అది ఉంది. ఆయన వ్యక్తిగతంగా నాకు చెప్పిన మాట అది. కమ్మ రాజకీయం అనేది చాలా కీలకంగా మారుతుంది అనే పరిస్థితులు. అంటే కమ్మ పెద్దల్లో అసంతృప్తి ఉంది, రాజకీయాల పట్ల అసంతృప్తి ఉంది. రెండో పక్క కమ్మలకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలో అంటే కాంగ్రెస్లో ప్రధాన పాత్ర రెడ్డి సామాజిక వర్గం పోషిస్తోంది. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం పెరుగుతుందని ఊహించినటువంటి ఘర్షణ వాతావరణాన్ని ముందుగా ఊహించిన వాడు నాదెండ్ల భాస్కర్ రావు. అంటే ముందు చూపు చాలా ఎక్కువగా ఉంది. నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ సమీకరణాలు బాగా ఊహించి బాగా అంచనాలు వేసేటటువంటి వ్యక్తి. అట్లా అని దాన్ని చివరి వరకు ఆయన ట్రాక్లో చూడలేము. ఎందుకంటే ఆయనకు ఒకవేళ అంటే అంత ఒక చాణక్యంగా ప్రవర్తించారు అని చెప్పి అనుకుంటే మళ్ళీ అదే కాంగ్రెస్ చేతిలో మోసపోయారు కదా 31 రోజుల సీఎం. ఇప్పుడు నేను అక్కడికే వస్తా. ఓకే. ఆయన తిరుగుబాటుకి ప్రధాన కారణం కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ దాన్ని కంటిన్యూ చేయకపోవటం అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే ఎన్టీఆర్కి అండగా విస్తృత ప్రజానీకం కదిలేసరికి, విస్తృత ప్రజానీకం ఎన్టీఆర్కి అండగా, ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగిపోయింది అనే ఫీలింగ్ తోటి అండగా కదిలేసరికి దాన్ని ఊహించని కాంగ్రెస్ అధిష్టానం స్టెప్ బ్యాక్ అయింది. ఓకే. వెనక్కి వెళ్ళే క్రమంలో ఫస్ట్ దెబ్బ నాదెండ్ల భాస్కర్ రావు పడింది. నాదెండ్ల భాస్కర్ రావు చివరి వరకు కాంగ్రెస్లో ఉండకపోవటానికి కారణంగా చూపిస్తే, అంటే కారణాలు ప్రశ్నిస్తే వీటిని తరించి చూస్తే ఇవి కూడా కనిపిస్తాయి. ఆయన కాంగ్రెస్లో కమ్బ్యాక్ రాజకీయంలో మళ్ళా ఎంపీగా కూడా గెలిచారు. ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు.
అప్పుడు మా నియోజకవర్గం కూడా అక్కడే అదే అదే దీంట్లో ఉండేది. మా గ్రామం కూడా మెజారిటీతోని ఆ టైంలో 14 ఏళ్ళ గ్యాప్ తర్వాత అనుకుంటా కదా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ కంబ్యాక్ రాజకీయం వచ్చింది. ఆయన అనుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన ఉపయోగపెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సానుకూల పవనాలు వీస్తున్నటువంటి సమయంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచాడు. అక్కడ రెండు వైరుధ్యాలు చూడాలి. ఒకటి కాంగ్రెస్తో మోసపోయాడు, మళ్ళీ కాంగ్రెస్ తోటే కంబ్యాక్ అయ్యాడు. అయితే సార్ ఒకసారి సరే ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీలో ఎన్టీఆర్ గారితో చేతులు కలిపినప్పుడు ఆయనకి ఒక టీడీపీ పార్టీలో నెంబర్ 2గా అభివర్ణించేవారు అని చెప్పి అనేవాళ్ళు, ఒక పిల్లర్గా చూసేవారు అని. ముఖ్యంగా యూనో లైక్ వాళ్ళ చిహ్నం కానివ్వండి, ఆ ఫ్లాగ్ కానివ్వండి, జెండా ఇదంతా వాటిని రూపొందించడంలో ఆయన ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన క్రియాశీలకమైన పాత్ర చాలా ఎక్కువగా ఉందంటారు. సో ఆయన రోల్ ఎంతవరకు ఉండేది టీడీపీలో? అంటే ఒకటి క్లియర్, ఇందాక చెప్పినట్టుగా నాదెండ్ల భాస్కర్ రావు ముందు ఊహించారు. ఒక ప్రధాన సామాజిక వర్గంలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, ప్రధానంగా ఆర్థికంగా బలమైనటువంటి సామాజిక వర్గంలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అదే సందర్భంలో మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తి. మిగతా సామాజిక వర్గాలు అంటే ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, కాపులు, ఈ 2 వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తి ప్లస్ ప్రధాన సామాజిక వర్గంలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, వీటన్నిటినీ అంటే కూలంకషంగా చూస్తే ఖచ్చితంగా రాజకీయ మార్పు, రాజకీయపరమైనటువంటి ఒక బ్లోఅవుట్ అవుతుంది అని ఊహించిన వాళ్ళు ఖచ్చితంగా ఊహించారు. కాకపోతే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అంత ప్రజామోదంతో వచ్చినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని, అది ఎన్టీఆర్ ప్రభుత్వంగానే వచ్చింది, నాదెండ్ల భాస్కర్రావు ప్రభుత్వంగా రాలా. ఎన్టీఆర్ గారు నాదెండ్ల భాస్కర్రావు వెనుకున్నప్పటికీ, నాదెండ్ల భాస్కర్రావు కీలకమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ అది వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ప్రభుత్వంగానే వచ్చింది. అది అట్లా నిలబడాలనేటటువంటి పరిస్థితిలో ఆయన తిరుగుబాటుకి కారణం కొన్ని, అంటే ప్రధానమైన కారణం కాంగ్రెస్ తర్వాత నిలబడలేకపోయింది. అయితే సార్ ఇప్పుడు సరే ఎన్టీఆర్ గారు ఒక ట్రీట్మెంట్ పని మీద ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఈయన ఒక కూప్ అనేది ఒకటి మెయింటైన్ చేశారు. అండ్ అప్పుడున్న ఆయన న్యాయశాస్త్రం మీద ఆయనకున్న పట్టు వల్ల మొత్తానికి అయితే అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ గారితో మొత్తానికి అంతా చేసేసి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి అయితే. గవర్నర్ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్పక తప్పదు. అప్పటి గవర్నర్ గురించి రామ్లాల్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వాడు వీడని మాట్లాడేవాడు భాస్కర్ రావు గారు. ఓకే, నేను 2 సందర్భాల్లో అన్నాను, ఏంటి అంటే గవర్నర్గా పనిచేశాడు కదా, పైగా మిమ్మల్ని మీతో ప్రమాణ స్వీకారం చేయించాడు కదా, ఆయన అట్లా తృణీకరిస్తామంటే దానికి ఏదో ఆయన అంటే బాగా సన్నిహితంగా ఉన్నట్టుగా, కాంగ్రెస్లో ఈయన పెద్ద నాయకుడు, నా ముందు వాడు చిన్న బచ్చా, వాడిదే ఉందిలే అన్నట్టుగా చాలా తృణీకరించి ఉన్న రిలేషన్ కూడా. ఒకటి చెప్పాలంటే ఆయన అందరినీ ఇట్లాగే మాట్లాడేవాడు. ఎన్టీఆర్ని అట్లాగే మాట్లాడాడు, చంద్రబాబుని అట్లాగే మాట్లాడాడు, గవర్నర్ని అట్లాగే మాట్లాడాడు, రాజీవ్ గాంధీని కూడా అట్లాగే మాట్లాడాడు. కానీ ఆయనతో ఎవరైనా సన్నిహితంగా మెలిగిన వారు ఎవరైనా ఉన్నా కూడా ఇంటికి వెళ్తే చాలా చక్కగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు అని ఇలాంటివి కూడా విన్నాను. మరి ఆ కోణం ఏంటన్నట్టు? ఇంటికి వెళ్తే ఖచ్చితంగా టీ తాకుండా వెళ్ళనివాడు, ఖచ్చితంగా వాళ్ళకి యోగక్షేమాలు కనుక్కోకుండా పంపించడు, పుస్తకాలు ఇస్తాడు, ఆయన డివోషనల్ టాక్ చేస్తాడు. ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చి ఆ పుస్తకాల గురించి పిచ్చాపాటి మాట్లాడతాడు. నా దగ్గర ఇప్పటికీ ఆయన రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అయితే వీటన్నిటి వెనక ప్రధాన కారణం ఏంటి? ఒకటి పాజిటివ్ చూడాలి, రెండోది వైరుధ్యంగా చూస్తే అహంభావం అనిపిస్తుంది. తృణీకరించి మాట్లాడతాడు, ఎంత వాళ్ళైనా తృణీకరించి మాట్లాడతాడు. అయితే ఇప్పుడు మరి ఆ 31 రోజుల పాటు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెంటున్న వాళ్ళు ఎవరు, అండ్ ఒకేసారి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? అండ్ అంటే ఆయన నమ్ముకున్నది ముఖ్యంగా కాంగ్రెస్. ఒకటి మాత్రం ఇందాకే చెప్పాను, మళ్ళా చెప్తున్నా,
అహంభావపూరితమైనటువంటి వైఖరి కారణంగానే చాలామంది దూరం అయ్యారు. చివరికి ఆయన మనుషులుగా చెప్పుకోవటానికి రాజకీయాల్లో ఎవరూ లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ఇంతకంటే కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ కొద్ది రాజకీయపరమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు, కొన్ని నడిచినాయి. అట్లాగే చంద్రబాబు కొన్ని ప్రతికూల పరిస్థితులు చూశాడు, వ్యతిరేక పరిస్థితులు చూశాడు. అదే సందర్భంలో సానుకూల పరిస్థితులు చూశాడు. ఈ మొత్తంలో వాళ్ళతో ఉన్న వ్యక్తులు మాత్రం ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్కి ఇప్పటికీ ఆయన పర్సనల్ టీం ఒకటి ఉంటుంది. ఆయన నమ్ముకున్న నాయకులు, ఆయన నమ్ముకున్న నాయకులు ఉన్నారు. నాదెళ్ల భాస్కర్రావుకి అట్లేదు. మెయిన్ ప్రధాన కారణం నాదెళ్ల భాస్కర్రావుకి తన వ్యక్తులుగా, తన మనుషులుగా చెప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నమ్మకస్తులు ఉండుంటే మాత్రం వేరేలాగా ఉండుండేది. లేదు అంటే దీనికి కారణం యాటిట్యూడ్ ఎవ్రీథింగ్. అదే సార్, అంటే ఉండుంటే వేరేలా ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి అలా అయిపోయింది. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది ఒక ఆంగ్ల సామెత. అవును, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. 100% తాత్కారణం ఏంటి? ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎవరిని చెప్పాలంటే నాదెళ్ల భాస్కర్రావు అని చెప్పాలి. ఆయన కొడుకే ఆయన మాట వినకుండా వేరే పార్టీలోకి వెళ్ళి ఆయనకి నచ్చని పార్టీలో సన్నిహితం చేసినటువంటి పరిస్థితి చూసాం కదా. దీని మొత్తంలో వైరుధ్యం అంటే వైరుధ్యం, ఇదొకటి వైరుధ్యం. ఓకే, అయితే ఇంకొకటి బాగా వినిపించే మాట ఏంటంటే, అంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. కొంతమంది ఏమంటారంటే అది లేదు, అది తిరుగుబాటు అని చెప్పి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే లేదు, ఆయనకి ముఖ్యమంత్రి మీద, పదవి మీద ఉన్న ఆశ, అందుకే ఎన్టీఆర్ గారు లేనప్పుడు ఒక కూ ప్లాన్ వేశారు అంటారు. అయితే ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏమంటారంటే లేదు, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, అది నేను సహించలేకపోయాను అని చెప్పి అంటారు. వీటిలో ఏది నిజమైన కారణం అనుకోవచ్చు? ఒక విషయం క్లియర్, ఆయన మొత్తం అధికారం అంతా తన చేతిలో ఉండాలని కోరుకున్నారు అనేది దాపరికం లేదు అక్కడ. ఓకే, అది దానికి చంద్రబాబు రూపంలో ఒక ఇబ్బంది వచ్చింది. మరో పక్కన ఆల్రెడీ మిగతా అప్పటికే మంత్రిగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు రూపంలో కొంత వ్యతిరేకత ఉంది. రెండోది మిగతా ఆయన వియంకులు చెంచురామయ్య అండ్ వీళ్ళు కూడా ప్రధానమైనటువంటి రాజకీయాల్లో కీలకమైనటువంటి అంటే రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రభావాన్ని చూపించేటటువంటి స్థాయిలో ఉన్నారు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. రెండోది నేను అహంభావం చెప్తున్నా కదా, అహంభావం ప్రతి దాంట్లోనూ అహంభావం అదే. వాడెవరు, నేను కదా, నేను అసలు నాది, పార్టీ నాది అనేది అహంభావం ఈయనకుంది. రెండో పక్క ఎన్టీఆర్ గారి ఆత్మాభిమానం ఇది తెలిసిందే మనకి. ఈ రెండింటి పవర్ వీటి మధ్య ఘర్షణగా చూడాలి. యాక్చువల్లీ మరి ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే ఎన్టీఆర్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ లేదంటారా? అంటే ఆయన వాస్తవానికి ఆయన ఎప్పుడైతే ఫారెన్ వెళ్తున్నారో ఈయన ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆల్రెడీ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ మొదలయ్యాయి అనుకోవచ్చా అంతకుముందు? కొంత ఉన్నాయి అనేది అప్పటి వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు జర్నలిస్టులు కొంతమంది మాట్లాడితే చెప్తుంటారు. నేను అప్పటికి జర్నలిజం లేదు, అప్పటికి 8th క్లాస్ 9th క్లాస్. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ అప్పటికే ఒక ఫైర్ అనేది ఒక రాజుకుందని చెప్పి అనుకోవచ్చు. అయితే అదే అంటే ఒకటి క్లియర్గా చెప్పాలంటే ఘర్షణ వాతావరణం ఉంది. నెంబర్ 1కి నెంబర్ 2కి ఘర్షణ వాతావరణం ఉంది. దాంతోపాటు అంటే కీలకమైనటువంటి వ్యక్తులు రాజకీయాలను శాసించేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు పక్కన ఉన్నారు అనేటటువంటి అంశంలో కూడా ఉంది. అంటే వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి బాగుండాలి, తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి శక్తిగా, రాజకీయ శక్తిగా ఉండాలని భావించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యవహార శైలి కూడా కారణం ఉంది. అదేమీ దాపరికం లేదు. చివరి వరకు ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. వెంకయ్యనాయుడు గురించి మాట్లాడతారు, జైపాల్ రెడ్డి గురించి మాట్లాడతారు. జైపాల్ రెడ్డి ఏంటి? జైపాల్ రెడ్డి నాన్ కాంగ్రెస్ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు సోషలిస్ట్ పార్టీలో ఉండేవాడు, తర్వాత జనతాదళ్ పార్టీలో ఉండేవాడు. కానీ తెలుగుదేశం పార్టీ మంచి కోరుకున్నాడు. వెంకయ్యనాయుడు అట్లాగే ఉండేది. తర్వాత ఎన్జీ రంగా జై కిసాన్ పార్టీలో ఉండేవాడు. కర్షక్ పార్టీ అనుకుంటా, జై కిసాన్ పార్టీ కర్షక్ పార్టీ. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత ఆ పార్టీలో ఉన్నాడు.
ఆయన కూడా తెలుగుదేశం పార్టీ మంచి కోరుకున్నాడు. పర్వతనేని ఉపేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు, కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. వీళ్ళందరి మధ్య పవర్ స్ట్రగుల్ కొంత ఉంది. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు హెచ్చరించినట్టుగానే ఒక రకంగా ఎన్టీఆర్ గారు అదే సిచ్యువేషన్ని ఎదుర్కొన్నారు. అంటే లాస్ట్ మూమెంట్లో అధికారం ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడం, సరే టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని పాజిటివ్గా లైక్ పోర్ట్రే చేస్తారు, టీడీపీ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని చెప్పారు కదా అని చెప్పేసి వేరేలాగా చూస్తూ ఉంటారు. సో అదే నిజమైందంటారా మరి అప్పుడు? అంటే ఎన్టీఆర్ గారు గ్రహించలేకపోయారని చెప్పి అనుకోవాలా? ఏ విధంగా చూడాలి ఆ సిచ్యువేషన్? ఎన్టీఆర్ ఒక సినిమా రంగంలో ఒక అగ్రతారగా ఉండే, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయంలో ఎన్టీఆర్ సక్సెస్ని ప్రధానంగా చూస్తే వెనక నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు అనేటువంటి అంశం. అంటే ఎన్టీఆర్ ఒక ప్రపంచనంలాగా వస్తే ఆ ప్రపంచనాన్ని ఆర్గనైజ్ చేసి కార్యాచరణ రూపం ఇచ్చి, పార్టీ రూపం ఇచ్చి, దాన్ని ఒక ఆవేశాన్ని, ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఛానలైజ్ చేసినవాడు నాదెండ్ల భాస్కర్. టీడీపీలో 2 సార్లు తిరుగుబాటు అనేది జరిగింది. ఒకటి నాదెండ్ల భాస్కర్ రావు గారిది జరిగింది, అండ్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఒకసారి జరిగింది. సో ఈ తిరుగుబాట్లను ఎలా చూడాలంటారు? అంటే 2 ప్రధాన తిరుగుబాట్లు చెప్తున్నారు మీరు. ఇది కాకుండా ఇంకా చాలా తిరుగుబాటు జరిగింది తెలుగుదేశం పార్టీ. అంటే బాగా వినిపించేవైతే శత్రుచర్ల విజయరామరాజు నేతృత్వంలో ఒకసారి జరిగింది, రేణుకా చేతుల నేతృత్వంలో ఒకసారి జరిగింది, తర్వాత జానారెడ్డి వీళ్ళందరూ రూపంలో. అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ సార్లు తిరుగుబాట్లకు గురైన పార్టీ. దాంట్లో 2 ప్రధానమైన తిరుగుబాట్లు మీరు ప్రస్తావించారు. 100% 2 పోల్చదగినవి. చాలా సందర్భాల్లో నాదెండ్ల భాస్కర్ రావు కూడా మాట్లాడినటువంటి మాట ఇది. ఏంటంటే, నేను చేసింది చంద్రబాబు చేశాడు, చంద్రబాబునేమో జనం హారతులు పట్టారు, నన్నేమో ద్రోహిగా చిత్రీకరించారు, దానికి కారణం కేవలం రామోజీరావు, కేవలం ఈనాడు గ్రూపు అని కూడా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. అంటే నిజంగానే ఆయనకి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయంటారు అప్పట్లో? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ పట్ల, ఎన్టీఆర్కి వచ్చినటువంటి ప్రజాభిమానం పట్ల ఆ రోజు మీడియా కూడా అండగా నిలబడింది. అండగా అంటే ఎన్టీఆర్కి అండగా నిలబడింది, నాదెండ్ల భాస్కర్ రావుకి వ్యతిరేకంగా నిలబడింది. నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు తర్వాత ఆయన పోటీ చేస్తే మలక్పేట నుంచి అనుకుంటా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, డిపాజిట్ రాలేదు. ఆయనకు ఒకటి కాదు, ఆయన పార్టీ తరఫున ఎవరికి పోటీ చేసినా వాళ్ళకి డిపాజిట్లు రాలేదు. అంటే ప్రజలంతా వ్యతిరేకంగా, ప్రజల్లో ఖచ్చితంగా ఒక ప్రజా ఆగ్రహం అయితే వ్యక్తమైంది. మేమంతా స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్గా ఉండి మేమందరం కూడా ర్యాలీలు చేస్తే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు అంటే ఒక కారణ జన్ముడిలాగా చూసేవారు. అంటే ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనే పేరుతో జరిగింది అది. అప్పుడప్పుడే మన సోషల్ స్టడీస్లో ప్రజాస్వామ్యం ఎందుకు చదువుకుంటున్నాం, ఇది చూస్తే ఇట్లా వచ్చింది. అందులో తెలుగువారి ఆత్మగౌరవం అన్న ఒక నినాదంతో వచ్చారు కాబట్టి అది. నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆ ఆగ్రహానికి కాంగ్రెస్ దగ్ధమైతే దాంతోపాటుగా ఈయన కూడా కాలిపోయాడు. కేంద్ర ప్రభుత్వం అట్లాగే శ్రీమతి ఇందిరాగాంధీ ఇద్దరు విపరీతమైనటువంటి నష్టం జరిగింది దీంతో. రెండోది, మీరు ఇంకో విషయం గమనించాలి, చాలా కీలకం. ఆ రోజు ఎన్టీఆర్ తోటి రైట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు 2 కలిసి నిలబడ్డాయి. రైట్ పార్టీలు ఒక పక్కన ఉన్నాయి, లెఫ్ట్ పార్టీలు ఒక పక్కన ఉన్నాయి. రైట్ పార్టీలు, రైట్ వింగ్కి ఆలోచనలకి ప్రతీక అయినటువంటి ఆర్ఎస్ఎస్ నాగపూర్ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి కలిసి వెళ్ళారు రక్షణగా. రెండోది, లెఫ్ట్ పార్టీస్ అంతా ప్రజాస్వామ్య పరిరక్షణకి మేము నిలబడతామని చెప్పి ముచ్చి ముందు నిలబడ్డారు. అయితే సార్, ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న నాకు ఏం కలుగుతుందంటే, నాదెండ్ల గారు ఎన్టీఆర్ గారితో అంత డీప్గా ప్రయాణం చేశారు, అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఉవ్వెత్తున ఎగిసిపడి ఒక జనాలు అలా ఓట్లేస్తారని వాళ్ళు కూడా గెస్ చేయలేదు. ఒక ఆత్మగౌరవం అన్న ఒక నినాదంతో తెలుగువారి మనసుని మొత్తం గెలిచేసుకున్నారు ఆయన, ఎన్టీ రామారావు గారు.
మరి ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఒక రివోల్ట్ వస్తుందన్న సంగతిని అంత చాణక్యంగా ఎన్నో రాజకీయ అనుభవాలు ఉన్నాయి వాళ్ళు ఎలా మిస్ అయ్యారంటారు ఈ పాయింట్ని? అంటే ఒక కీలకమైన అంశం ఇక్కడ గమనించాలి. ప్రజాగ్రహం ఈ స్థాయిలో వస్తుంది అనేటటువంటి అంచనా కాంగ్రెస్ లేదు. అంటే ఒక విషయం చెప్పాలి, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలను అన్నింటినీ కూల్చేస్తున్నాం, ఈఎంఎస్ సముద్రపాతిని కూల్చేసాము ఇట్లా. అంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో వచ్చినటువంటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేసాం అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాము అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఆ తర్వాత ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలను నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి. చాలా మేజర్ రాష్ట్రాలు నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి. మేజర్ చోట్ల నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు వచ్చినాయి? తమిళనాడులో వచ్చింది ఎంజీఆర్, అక్కడ మన కేరళలో ఈఎంఎస్ సముద్రపాద్ వచ్చారు, ఇక్కడ మన రామకృష్ణ హెగ్డే వచ్చారు కర్ణాటకలో, అస్సాం గణ పరిషత్ వచ్చింది, ఫరూక్ అబ్దుల్లా వచ్చారు జమ్మూ కాశ్మీర్లో. ఇట్లా ఒక వేవ్ లాగా మారింది. అది ఊహించలేదు. దానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశం కూడా అప్పుడు తెలుగు వారికి దక్కింది. అప్పుడు ఎన్టీఆర్ దానికి ప్రధానమైనటువంటి సెంటర్ పాయింట్గా ఉన్నారు. ఇక్కడ కూల్చేసినటువంటి ప్రభుత్వం నిలబడటానికి, అంటే దేశవ్యాప్తంగా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల వేవ్ రావడానికి ఒక కారణం. అయితే ఆ దశలో అంటే 31 రోజులు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ తర్వాత టోటల్గా చాలా దెబ్బతిన్నారు ఒక రకంగా. మళ్ళీ 98లో అనుకుంటాను ఖమ్మం నుంచి మళ్ళీ ఆయన గెలవడం జరిగింది, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. మళ్ళీ ఆ రేంజ్లో అంటే వేరే ఒక ప్రాంతం నుంచి ఒకేసారి అంత పెద్ద ఎత్తున ఓట్లతోని గెలవడం ఎలా జరిగింది మళ్ళీ అది? ఆయన ఖమ్మం ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యం చెప్పాలి. అప్పుడు కమ్యూనిస్టుల్లో అనైక్యత ఉంది, సిపిఎం సిపిఐకి పడట్లేదు. ఖమ్మం కమ్యూనిస్టులకి దాదాపు బలమైనటువంటి నియోజకవర్గం ఒక దశలో. అదే సందర్భంలో కాంగ్రెస్ కసిగా పనిచేసింది కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి కోపంతో. అక్కడ బీజేపీ ఎక్కడ ఎటు పెద్ద ప్రధానమైనటువంటి స్రవంతిలో లేదు. సో మేజర్ ఏమొచ్చింది? కమ్యూనిస్టుల మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణమైంది. అక్కడ నాదెండ్ల భాస్కర్రావు అభ్యర్థి అయ్యారు. ఓకే, మొత్తానికి ఆ విధంగా కలిసి వచ్చింది ఆయనకి. ఓకే. అండ్ సార్ ఫైనల్గా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, 1-2. నాదెండ్ల భాస్కర్రావు గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు మీకు ఏమన్నా తెలుసా? ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? అండ్ నేను విన్నాను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేశారు అది అని చెప్పేసి. ఆయనకి చాలా కీలకమైన అంశం ఇది. ఆయన పూర్తి శాకాహారి, వెజిటేరియన్. ఓకే, పూర్తి వెజిటేరియన్, కరడుగట్టిన వెజిటేరియన్ ఆయన. ఓకే. వెజిటేరియన్తో పాటు ఆయన టీటోటర్, అసలు ఎప్పుడు ఆల్కహాల్ ముట్టుకోలేదు. ఓకే. ఆయన స్వయంగా చెప్పారు నాకు ఇది. ఓకే. ఆయన బాడీ ఆకారం అంతా చూసి మంచి నాన్ వెజ్ ప్రియుడు అనుకుంటారు. నాతో చాలామంది జర్నలిస్టులే నాతో మాట్లాడారు ఈ విషయం. ఓకే. అంటే నాదెండ్ల భాస్కర్రావు అనగానే మాకు అందరికీ మా తరానికి ఒక విలన్ కదా, అట్లాగే ఆయన మీద ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది. రెండోది, వీటన్నిటికీ మించి అద్భుతం అంటే తాత్విక చింతన ఉంది ఆయనకి, డివోషనల్. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి చాలా బలమైన కేసులు వాదించినటువంటి, సక్సెస్ఫుల్గా వాదించినటువంటి న్యాయవాది. సర్ప్రైజింగ్ ఒక విషయం, నేను పర్సనల్గా అన్నమాట ఆయన్ని, మీరు కనుక రాజకీయాల్లో రాకపోతే మంచి జడ్జి అయ్యేవారు అన్న, మీకు మంచి స్టాండింగ్ ఉంది కదా, ఆటోమేటిక్గా మీరు రాజకీయాల్లో ఉన్నా కానీ మీ సహచరుడు అనేటువంటి శివశంకర్ని చూడండి జడ్జి అయ్యారు అని కూడా ప్రస్తావన చేస్తే నవ్వి ఆయన రాజకీయాల్ని మొత్తం శాసిద్దాం అనుకున్నాను,
కానీ అన్ని కొన్ని పేర్లు చెప్పాడు. ఇక అందరికీ తెలిసినవే. చంద్రబాబు, ఫస్ట్ పేరు చంద్రబాబు, రెండో పేరు రామోజీరావు, తర్వాత మిగతా జైపాల్ రెడ్డి అండ్ వెంకయ్యనాయుడు, వీళ్ళందరి మీద బాగా కోపం అయితే ఉంది ఆయనకి. ఒకవేళ ఇన్ కేస్ ఆయనకి నేను స్వయంగా చెప్పిన మాట, మంచి సీనియర్ జడ్జిగా నేను రిటైర్ అయ్యేవారు మీరు, ఎక్కువ కూడా ఉండేది మీకు అని కూడా చెప్పాను, సర్వీస్ కూడా ఎక్కువ ఉండేది అని చెప్పాను. అంటే మీరు చెప్తుంటే నాకు అనుమానం వస్తుంది. అంటే ఒకవేళ నాదెండ్ల భాస్కర్ రావు గారు కనుక ఒక పొలిటీషియన్ అవ్వకపోయి ఉండుంటే రాజకీయాలు ఇవాళ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం పార్టీ అనే ఒక ప్రభంజనం ఊహించి దాన్ని వాస్తవ రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారాయణ భాస్కర్ రావు. నారాయణ భాస్కర్ రావు అనేవాడికి లేకపోతే రాజకీయాలు ఎలా ఉంటాయి అనే క్వశ్చన్ బాగా ఇబ్బందికరమైన క్వశ్చన్ ఈ తెలుగుదేశం పార్టీ యాంగిల్లో చూస్తే. అంటే తెలుగుదేశం పార్టీ అనే ఒక ప్రభంజనానికి మూల పురుషుడు కదా. ఎన్టీఆర్ వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని, ప్రజాభిమానాన్ని ఛానలైజ్ చేసి దానికి ఒక రూపం ఇచ్చినవాడు కదా. ఇప్పుడు ఆయన లేని రాజకీయాలు ఎట్లుంటాయి అనే ఊహ అందుద్దా? అందండి. అయితే పాజిటివ్ యాంగిల్ ఇది ఎట్లుందో, మా తరానికి ఖచ్చితంగా విలనే నారాయణ భాస్కర్ రావు, ఖచ్చితంగా విలన్. నేను చెప్పా కూడా, ఆయన కూడా చెప్పా, మేము అందరం విలన్ అనుకుంటామండి, మేము మా ఫ్రెండ్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ ఎవరైనా నారాయణ భాస్కర్ కలిసి వచ్చా అంటే ఓ విలన్ కలిసి వచ్చావా అంటారు. ఆ రకమైనటువంటి మాడ్యులేషన్ ఉంది మీ గురించి. అంటే స్పోర్టివ్గానే తీసుకునేవారా ఆయన? అంటే మళ్ళీ ఆయన నేను అయిపోయిన మరుక్షణమే ఆయన స్టార్ట్ అయ్యేది. కారణం చంద్రబాబు, కారణం మన రామోజీరావు, కారణం వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, వీళ్ళందరినీ మన ఎన్జీ రంగా మర్చిపోయా, ఎన్జీ రంగాన్ని కూడా తిట్టేవాడు. ఎట్లా అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన ఎదుగుదలకి ఆయన ఒక బలమైన నాయకుడిగా మారకపోవడానికి అది ప్రధాన కారణం. ఓకే, చివరిగా ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు ఒకవేళ నాదెండ్ల భాస్కర్ రావు గారి గురించి ఒక స్టడీగా చూసుకుంటే చివరిగా ఆయనలో పాజిటివ్స్ ఏం తీసుకోవాలంటారు, నెగిటివ్స్ ఏంటంటారు? ఒకటి మాత్రం క్లియర్, నెగిటివ్సే మాట్లాడదాం. ఆయన మీద అహంభావం ఏదైతే ఉందో, దురహంకారం ఏదైతే ఉందో అది వదిలించుకోవాలి. ప్రజానాయకులుగా మిగలటానికి అది ఒక పెద్ద అడ్డంకిగా ఉంటుంది. అందుకు పెద్ద ఉదాహరణ నారాయణ భాస్కర్ రావు గారే. నారాయణ భాస్కర్ రావు గారికి మించిన ఎగ్జాంపుల్ ఇంక దొరకదు నీకు. 98% నాయకుల్ని వాడు వీడే అంటాడు. ఇది ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ ఉండాల్సినటువంటి నాయకులు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సానుకూలమైన అంశం చూస్తే ఆయన అద్భుతమైనటువంటి తాత్విక చింతన కలిగిన వాడు, అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉన్నవాడు. ఇది రెండు అంటే పాజిటివ్ అంశాలని ఎప్పుడో నెగిటివ్ అంశాలు డామినేట్ చేసింది ఆయన కెరీర్లో. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చాలా కులంకుషంగా చాలా లోతుగా విశ్లేషించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ ఇలాగే ఇంకా మరిన్ని విషయాల గురించి రాబోయే రోజుల్లో కూడా మీతో చర్చించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. మనం ఇప్పటిదాకా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి గురించి మనం ఆయన లైఫ్లో ఉన్న గుడ్, బ్యాడ్, అగ్లీ అండ్ రాజకీయ టర్న్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఎత్తు ఒడిదొడుకులు కానివ్వండి, వాటన్నిటి గురించి చర్చించే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎనీహౌ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనతో పాటు మన స్టూడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అరవింద్ కోహ్లీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.